హలో ఎవ్రీవన్. పైథాన్ యూజ్ చేసి ర్యాండమ్‌గా పాస్వర్డ్ ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ర్యాండమ్ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం. దానికి ఇంపోర్ట్ ర్యాండమ్ అని ఇద్దాం. ఈ ర్యాండమ్ మాడ్యూల్ అనేది ర్యాండమ్‌గా వాల్యూస్‌ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ స్ట్రింగ్ మాడ్యూల్‌ని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. స్ట్రింగ్ మాడ్యూల్ అనేది స్ట్రింగ్‌లో లెటర్స్, నంబర్స్, సింబల్స్ ప్రీ డిఫైన్‌గా ఉంటాయి. అందుకోసం స్ట్రింగ్ మాడ్యూల్‌ని తీసుకుందాం. ఇక్కడ క్యారెక్టర్స్ అనే వేరియబుల్ తీసుకొని ఇందులో ఆల్ఫాబెట్స్ కోసం ఆస్కీ లెటర్స్, స్ట్రింగ్‌లో ఆల్రెడీ ప్రీ డిఫైన్‌గా ఆల్ఫాబెట్స్, డిజిట్స్ ఉంటాయి. వాటిని ఈ విధంగా ఇంక్లూడ్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఎస్కేప్ సీక్వెన్స్, అందుకోసం ఇక్కడ స్లాష్ ఇచ్చాం. ఇక్కడ లెంత్ అనే వేరియబుల్ తీసుకొని యూజర్ నుంచి పాస్వర్డ్ ఎంత లెంగ్త్‌తో ఉండాలని ఇన్పుట్ తీసుకోవడం కోసం ఎంటర్ పాస్వర్డ్ లెంత్ ఇద్దాం. ఓకే, యూజర్ ఇచ్చిన లెంత్ ప్రకారం పాస్వర్డ్ని ప్రింట్ చేయడం కోసం పాస్వర్డ్ అనే వేరియబుల్ తీసుకొని జాయిన్ మెథడ్ ద్వారా ఈ జాయిన్ మెథడ్ అనేది స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో రాండమ్ డాట్ చాయిస్ అనే మెథడ్ తీసుకొని ఇక్కడ క్యారెక్టర్స్ని ఇంక్లూడ్ చేసుకుందాం. ఓకే, వచ్చేసి లెంత్ అని ఇద్దాం. ఇచ్చిన లెంత్ ప్రకారం క్యారెక్టర్స్లో నుంచి ర్యాండమ్‌గా పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన పాస్వర్డ్ వచ్చేసి ఈ పాస్వర్డ్‌లో స్టోర్ అవుతుంది. దాన్ని ఇప్పుడు ప్రింట్ చేసుకుందాం. పాస్వర్డ్ అని ఇస్తే ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఎంటర్ పాస్వర్డ్ లెంత్ అని వచ్చింది. ఇక్కడ 4 అని ఇద్దాం. 4 క్యారెక్టర్స్ నుంచి ర్యాండమ్‌గా పాస్వర్డ్ అనేది జనరేట్ అయింది. 10 అని ఇద్దాం. 10 క్యారెక్టర్స్‌లో పాస్వర్డ్ అనేది ర్యాండమ్‌గా జనరేట్ అయింది. మనం ఇచ్చిన లెంత్ ప్రకారం పాస్వర్డ్ అనేది అన్ని క్యారెక్టర్స్‌లో ర్యాండమ్‌గా జనరేట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.